హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడెస్క్ ఛానల్. మళ్ళీ చాలా మందికి సేల్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతూ ఉంటాయి. లీగల్ ఆబ్లిగేషన్స్ రావడము, అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. దానికి సంబంధించింది ఇప్పుడు ఈ చెప్పబోయే కేసు. అయితే ఇక్కడ సేల్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఆ విషయాలేంటి? సేల్ అగ్రిమెంట్‌లో ఎదురయ్యేటువంటి సమస్యలేంటి? దాని మీద సుప్రీంకోర్టు ఎటువంటి సమాధానం ఇస్తోంది అనే విషయాల్ని ఈ కేసులో చూద్దాం. ఏదైనా ఒక ఆస్తి కొనుక్కునేటప్పుడు, అది స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కొనుక్కునేటప్పుడు ముందుగా చేసేది ఏంటంటే ఒక సేల్ అగ్రిమెంట్ అనేది రాసుకుంటాం. ఆ సేల్ అగ్రిమెంట్‌లో టోటల్ సేల్ కన్సిడరేషన్ ఎంత? అడ్వాన్స్ ఎంత పే చేశాము? అడ్వాన్స్ అయిన తర్వాత బ్యాలెన్స్ సేల్ కన్సిడరేషన్ ఎంత ఉంది? తర్వాత సేల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలి? ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా దానిలో ఉంటాయి. అయితే ఇలాంటి ఒప్పందానికి సంబంధించిందే ఈ కేసు అన్నమాట. ఇది కేసు పూర్వాపరాల్లోకెళ్తే ఈ కేసు దిలీప్ సింగ్ వర్సెస్ సావన్ సింగ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కేసు అన్నమాట. అయితే దిలీప్ సింగ్ చనిపోయాడు, సావన్ సింగ్ చనిపోయాడు. వాళ్ళిద్దరు లీగల్ కేసు ఫైట్ చేస్తున్నారు. బయ్యరు, సెల్లర్ వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రాపర్టీ విషయంలో ఒక సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఉదాహరణకి మొత్తం సేల్ కన్సిడరేషన్ 30 లక్షలు అనుకోండి. దానిలో 5 లక్షలు అడ్వాన్స్ అమౌంట్‌గా పే చేశాడు. తర్వాత ఇంక 25 లక్షలు ఒక నియమిత కాల వ్యవధి పెట్టుకొని ఆ టైం లోపల పే చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఒప్పందంలో రాసుకున్నారు. ఇది జనరల్‌గా ఎవరైనా సేల్ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఈ పాయింట్స్ ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకొని సేల్ అగ్రిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ 25 లక్షల బ్యాలెన్స్ సేల్ కన్సిడరేషన్ ఒక నియమిత కాల వ్యవధిలో ఇవ్వాలి అని రాసినప్పుడు ఆ టైం లోపల ఇవ్వాలి. సెల్లరు ఆ టైంకి రిజిస్ట్రేషన్ చెయ్యాలి. ఇది రూల్. అయితే బయ్యరు ఆ కాల వ్యవధి ఏదైతే రాసుకున్నారో అగ్రిమెంట్‌లో దాని ప్రకారం పే చేయలేకపోయాడు. కాబట్టి సెల్లరు ఇంకా నువ్వు పే చేయలేదు కాబట్టి నేను ఈ సేల్ అగ్రిమెంట్ చెల్లదు అంటూ ఇంకా అతనికి అమ్మడానికి ఇష్టపడలేదు. ఇలానే చాలా రోజులు వాళ్ళిద్దరి మధ్య మాటలు నడిచాయి. కొంతకాలానికి ఇంకా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు మాటలతో అని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది ఈ ప్రాపర్టీ నాకు అమ్మటం లేదు, కొనుక్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ అతను అమ్మట్లేదు అని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేశాడు. దాని మీద ట్రయల్ కోర్టు కేసు పూర్వాపరాలన్నింటినీ చూసి బయ్యరు కొంత అడ్వాన్స్ అమౌంట్ పే చేస్తున్నాడు కాబట్టి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ సేల్ కన్సిడరేషన్ ఇంత పీరియడ్ లోపల పే చేయాలి, పే చేసి సెల్లరు సేల్ రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని చెప్పి ఆదేశించిందనమాట. కానీ బయ్యర్ పే చేయలేకపోయాడు. మళ్ళీ ఏం చేశాడు అతను, నాకు ఇంకా కోర్టు ఎక్స్టెన్షన్ కావాలి అంటూ హైకోర్టుని ఆశ్రయించాడనమాట. దానికి హైకోర్టు ఏం చెప్పిందంటే ఎక్స్టెండ్ చేయడానికి ఇంకా వీల్లేదు, ఆల్రెడీ కోర్టు టైం ఇచ్చింది కాబట్టి ఆ టైంలో పే చేయలేకపోయావు కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇంకా టైం ఇవ్వలేము అంటే ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ని తిరస్కరించింది. దీనిపైన అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆ టైం బౌండ్ ఎంతైతే ఉందో ఆ టైం లోపల బయ్యరు రిమైనింగ్ సేల్ కన్సిడరేషన్ పే చేయలేకపోవడము అనేది మాత్రమే అగ్రిమెంట్ టర్మినేట్ అవ్వడానికి కారణం కాదు అని చెప్పింది. ఎందుకంటే అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ బయ్యర్కి ఉందా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. కాకపోతే ఇక్కడ ఈ కేసులో అతనికి ఇంటెన్షన్ ఏంటంటే నేను కొనుక్కోవాలి అనే ఆలోచన ఉంది అతనికి, కానీ ఆ టైం పీరియడ్ లోపల అతను పే చేయలేకపోయాడే తప్ప నుంచి అతనికి ఇంటెన్షన్ ఉంది. బయ్యర్ అగ్రిమెంట్ ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఇంటెన్షన్ తో ఉన్నాడా లేదా అనేది చూడాలి. కాకపోతే హైకోర్టు అది ఆలోచించలేదు. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సెట్ అసైడ్ చేస్తూ లోయర్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని కన్ఫర్మ్ చేసింది. ఈ రోజు మంచి మాట. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. సో ఇలాంటి చట్టపరమైనటువంటి జడ్జిమెంట్స్ ని సింపుల్ గా తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.